లెవెల్ వస్తుంది, లేజర్ వస్తుంది. లేజర్ నుంచి ఈ లైన్ వరకు నీకు ఎంత హైట్ ఉందో మెజర్ చేసుకోవాలి, రాసుకొని పెట్టుకో. దాని తర్వాత న్యూ జాబ్, ఇక్కడ జాబ్ నేమ్ ఎంటర్ చేయి. 1 2 3 లేకపోతే ఏబీసీ కావాలంటే ఏబీసీ కూడా టైప్ చేసుకోవచ్చు. 1 2 3 ఏ అని పెట్టినా ఓకే, కంటిన్యూ. జాబ్ ఆల్రెడీ ఇది వచ్చేసింది, కంటిన్యూ. ఈ జాబ్లో నేను ఇప్పుడు వర్క్ చేయాలనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ సెటప్, కంటిన్యూ. దీంట్లో 3 మెథడ్స్ ఉంటాయి: ఓరియంటేషన్ విత్ యాంగిల్, ఓరియంటేషన్ విత్ కోఆర్డినేట్, రీసెక్షన్. ఓకే, ఈ 3 మీకు ఐడియా ఉందా? ఫస్ట్ ఇప్పుడు నీ దగ్గర ఏం కోఆర్డినేట్స్ లేవు కాబట్టి ఓరియంటేషన్ విత్ యాంగిల్ చేసుకుందాం. ఓరియంటేషన్ విత్ యాంగిల్. ఓకే, స్టేషన్, ఇది స్టేషన్ 001. దీని నీకు కోఆర్డినేట్స్ ఏం తెలియదు. ఓకే కొట్టినా, కంటిన్యూ. ఈఎన్హెచ్ అని ఉందా, లేకపోతే కొత్త కోఆర్డినేట్, ఈ స్టేషన్ కోఆర్డినేట్ ఇవ్వాలి కదా. న్యూకి వెళ్ళినా 1000 2000 100, కంటిన్యూ. హైట్ 1.75 ఉంది కదా. ఓకే, ఇప్పుడు స్టేషన్ కోఆర్డినేట్ ఇచ్చిన, హైట్ ఇచ్చిన, కంటిన్యూ. ఇప్పుడు ఈ యాంగిల్ని నేను 0 చేసుకుంటున్నా. నార్త్ పెట్టుకోవచ్చు, ఎట్లనే చేసుకోవచ్చు. ఓకే, కంపాస్ అవుతుంది కదా. ఓకే ఓకే, ఈ యాంగిల్ని నువ్వు 0 చేయాలి. HZ ఈక్వల్ టు 0. అవసరం లేదు, ఈ యాంగిల్ని నువ్వు 0 చేసుకుంటున్నావు అంతే. ఓకే, సెట్ కొట్టాలి. సెట్ అవుదనుకుంటా, అయిపోయింది. సెట్. ఓకే, ఇప్పుడు సర్వే పాయింట్ పికప్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 2 అయితే అది అయిపోయింది. ఈ యాంగిల్ని 0 చేసేసుకున్నావు, కథం అయిపోయింది. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు పాయింట్ పికప్ చేసుకోవాలి. అంతే కదా. కానీ ఎక్కడ కొడుతున్నావు చూసుకో, నేను చూస్తాను. మళ్ళీ రీసెక్షన్ ప్రాబ్లం కాదు. కలర్ సెంటర్ ఉంది కదా, అక్కడ కడ్డీలు కూడా ఉన్నాయి. ఈ ట్రిగ్గర్కి ఇదేనా? ట్రిగ్గర్కి యూజ్ చేస్తావా? ట్రిగ్గర్కి అంటే ఇది ఆన్ లేదా? నేను సెట్టింగ్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓకే ఇద్దాం. మెజర్ డిస్టెన్స్ మెజర్ చూడండి సార్, అక్కడ పెట్టిన చిన్న డాట్ ఉంది కదా దాని పక్కన. ఓకే, మెజర్ ఓకే. కింద పెట్టిన ఓకే,
ట్రిగర్కి కింద నుంచి మంచి పని చేసింది. పని చేస్తుందా ట్రిగ్గర్కి? కింద ట్రిగర్కి ఇది కింద ఆ. అదేమంటారు, గన్ షాట్. గన్ షాట్. చెట్టాడ మస్తు చెట్ట తీసుకుంటుంది కదా అది. ఆ. ఇప్పుడు ల్యాప్టాప్ ఇచ్చినాం. ఓకే, ఇప్పుడు 4 పాయింట్లు తీసుకున్నాం. పాయింట్స్ పికప్ అయింది. డేట్ ట్రాన్స్ఫర్ చేద్దాం, ఎక్స్పోర్ట్ చేద్దాం. కాదు, రీసెక్షన్ చేయి. ఇప్పుడు 4 పాయింట్లు అయితే నీ దగ్గర ఉన్నాయి. అవును. రీసెక్షన్ చేయి. రీసెక్షన్ చేస్తే రిసెక్షన్ చేయాలంటే ఖచ్చితంగా బబుల్ పెట్టాలి. ఏ బబుల్? అదే ఉంచు. నీకు 5 సెకండ్స్ 6 సెకండ్స్ ఎర్రర్ వస్తే ఏం పర్వాలేదు కదా. ఓకే, ఇప్పుడు మనం నామకి వస్తే చేసినాం. నాకు ఒకసారి ఇది అది రిసెర్చ్ తర్వాత ఇద్దాం. ముందు నాకు ఇది ఎక్స్పోర్ట్ చేసి ఆ పాయింట్స్ ఇక చూద్దాం ఎంత వస్తుంది అనేది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ నాకు కావాలి కదా. ప్రాసెస్ వెళ్ళిపోదాం. ప్రాసెస్ వెళ్ళిపోతే మనకు తొందరగా అయిపోతుంది. లైన్ కలుపుకొని వస్తాను పల్లె పాలు పికప్ చేసుకొని ల్యాప్టాప్ తీసుకో. ఇల్లు 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 వస్తా. చూద్దాం, అన్నీ అడుగుదాం తర్వాత. ముందైతే అయితే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చూద్దాము. అందులో వస్తే చాలు, నాకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చెప్తే చాలు. నేను అది ఖచ్చితంగా ఆ ల్యాప్టాప్లో ఆయన ఓపెన్ చేసి చూసేసుకుంటాడు. నాకు అయిపోయినట్టు ఇది ప్రాసెస్. ఫాస్ట్ ఉన్నాయన. ఆయన కాలేదు సర్వేర్, ఆయన గవర్నమెంట్ సర్వే. నాకు కొంచెం ఆటో కార్ నేర్పి అబ్బా. ఎందుకు? నాకు ఆటో కార్ రాదు. నేను సివిల్ బ్యాక్గ్రౌండ్ కాదు.